అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరి జీవితంలో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింప బద్దులమై ఉన్నాము. ప్రియులారా, మనము లేఖన భాగంలోకి వెళదాము. మనము ఇద్దరు వ్యక్తుల గురించి మరి బైబిల్ గ్రంథంలో చూసుకుందాము. ఎందుకంటే దేవుడు మనందరి జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు గనక ఆ యొక్క నూతన సంవత్సరంలో ఈ వ్యక్తులు ఇద్దరు మరి ఎలాగా దేవుణ్ణి మహింపరిచారు, ఎలాగ గణపరిచారు అనే విషయాన్ని మనం మరి చదువుకుందాము. మరి హబక్కూకు గ్రంథం, హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెహోవాను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. అలాగే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17-18. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివల చెట్టు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. అలాగే ప్రియులారా, మరి లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 6 చదువుకుందాం. ప్రియులారా, ఏం మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము సాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. అయితే దేవుడు ఎరువాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏమగును అని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాము. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, పరిశుద్ధులకు పాపం లేని వాడివి, మమ్మలను విమోచించుటకు నిన్ను నువ్వు అప్పగించుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. పాపం చేత సచ్చిన వారమైన మమ్మలను నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ రాజ్యములో మేము ఉండాలని మా కొరకు ఇదిగో నాయన నిన్ను అప్పగించుకుని కొట్టబడి నిందలు అవమానాలు పొంది మా కొరకు ప్రాణం పెట్టి సమాధిని నాయన జయించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరణపు ముళ్ళును విడిచిన వాడుగా ఉన్నావు. మేమందరం కూడా నీ బిడ్డలముగా ఉండాలని నువ్వు మా కొరకట్టి కార్యములు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్య భాగమును మా అందరి కొరకు ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ ఆది నుండి అంతవరకు అధ్యక్ష వహించమని మా విమోచకుడు, ప్రాణప్రియుడు, త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ 2 సందర్భాలను మనం చదువుకున్నాం. 2 సందర్భాలని చదువుకున్నాం. ఒకటి హబక్కూకు మరి తన విశ్వాసమును, తన భక్తిని దేవుని విషయంలో ఎలాగా మరి
ఆలోచన చేస్తున్నాడో మనం చూస్తున్నాం. అతను ఏమని దేవుణ్ణి అడుగుతున్నాడు? యెహోవా, హబక్కూకు గ్రంథం 3:2, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియచేయము. ఇక్కడ సంవత్సరంలో జరుగుచుండగా మాకు నీ కార్యం మా ఎడల నూతనపరచు అని చెబుతూ, నేను ఏమున్నా లేకపోయినా నిన్నే స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, మహింపరుస్తాను. ఏమన్నాడు? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండినను, చేనులోని పైరులు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను అంటున్నాడు. అది ఏమున్నా లేకపోయినా ఈ సంవత్సరం అంతా ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడావు, మా ఎడల దయ చూపించావు, మేము ఈ సంవత్సరం అంతా ఈ లోకంలో ఉన్నాము అని అంటే నీ దయ, నీ కృప, నేను ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఏమి పండినా ఏమి పండకపోయినా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహింపరుస్తాను అని అంటున్నాడు. 18లో హబక్కూకు గ్రంథం 3:18 నేను యెహోవా యందు ఆనందించదను, నేను యెహోవా యందు ఆనందించదను, అలాగే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఈ వ్యక్తి దేవుణ్ణి ఎంతగానో మహింపరుచున్నట్లు, ఎంతగానో గణపరుస్తున్నట్లు చూస్తున్నాం. అందుకని కీర్తన గ్రంథము 97:12 ఏమంటాడంటే, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా ఎవరిని బట్టి అంట? యెహోవాను బట్టి, యేసుక్రీస్తును బట్టి సంతోషించేవారుగా ఉండాలి. అలాగే 27వ కీర్తన 1 ఏమంటాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నాకు వెలుగై ఉన్నాడయ్యా, నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. కాబట్టి నీతిమంతులు ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించేవారుగాను గణపరిచేవారుగాను ఉండాలి. సంవత్సరము కదా మనకి, మరొక సంవత్సరం రాబోతుండగా, మరొక నూతన సంవత్సరం మనకు దేవుడు ఇయ్యబోతుండగా, మనము దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని హబక్కూకు మరి సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచమని కదా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నట్లుగా చూస్తున్నాం మనం. ప్రియులారా, మరి ఈ కాలంలో ఉన్నటువంటి మనము ఇలాంటి మరి ప్రార్థన, దేవుని ఇష్టలుగా జీవిస్తూ ఈ లోకంలో మరి మరొక సంవత్సరం దేవుడు ఇయ్యబోతుండగా, లేకపోతే నూతన సంవత్సరం మనకి ఇయ్యబోతుండగా, మరి నీ క్రియలు మరి దేవుని ఎదుట మరి ఎలాగా ఉన్నాయి? ఆయన మహింపరిచే విధంగా నీ క్రియలు ఉన్నాయా, లేకపోతే చెడ్డవిగా ఉన్నాయా? కదా, చెడుతనంతో జీవిస్తూ ఈ లోకంలో దేవుణ్ణి స్తుతించకుండా గణపరచకుండా ఉన్నావా? మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ హబక్కూకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఏమున్నా లేకపోయినా నాకు కదా, నా దగ్గర ఏమున్నా లేకపోయినా నేను దేవుని యందు సంతోషిస్తాను అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను నా దేవుని యందు సంతోషించదను అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమంటాడంటే, ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక మనం దేవుణ్ణి నమ్ముకుని ఈ లోకంలో ప్రజలైనటువంటి వారైన మనము నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం ద్వారా మనకు సంతోషము, ఆనందము ఉండిద్ది మన హృదయంలో. అంత మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉండిద్ది. కాబట్టి ఈ లోకంలో మనము ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మన పాపముల కొరకు వచ్చాడు కదా. మనము
మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు అని మనం తెలుసుకోవాలి. ఆయన మన కోసము అప్పగింపబడ్డాడు, నిందలు పొందాడు, అవమానాలు పొందాడు కదా. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఏం చేశాడంటే ఆయన కదా మరి అనీతిమంతుడుగా చేయబడ్డాడు. ఆయనను మరి ఎంతగానో దూషించారు, ఆయన్ని మన కొరకు దూషించారు. అది మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మరణిస్తున్నటువంటి మనలను ఆ మరణ భయం నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువే మనం సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మరిదిగో ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఇదిగో మనల్ని ఆ తండ్రి వద్దకు కదా దేవుని వద్దకు చేర్చుటకు మరి ఆయన మరణమును జయించాడు, మరణం మీద విజయమును కలగజేశాడు. అది మనం తెలుసుకుని ఆయన మహింపరిచేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మహింపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మానవ మాత్రమైన మన ఇష్టానుసారంగా ఉన్నాడు. ఇక్కడ హబక్కూకు దేవుణ్ణి మహింపరిచాడు. సంవత్సరంలో జరుగుతుండగా కార్యము నూతనపరచని మహింపరిచాడు. నా దగ్గర ఏమున్నా లేకపోయినా నేను నా హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తాను, నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానని చెప్పేసి హబక్కూకు మాట్లాడి ఆ విధంగా ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి మనం దేవుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు కార్యముల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నది ప్రియులారా. మరి హబక్కూకు ఆ విధంగా దేవుని తెలుసుకుని ఆ విధంగా దేవుణ్ణి మహింపరిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని మహింపరిస్తే, రెండో వ్యక్తి ఇంకో ఆయన బైబిల్లో కదా దేవుణ్ణి ఏ విధంగా మహిమ పరుస్తున్నాడో చూడండి. ఏ విధంగా తాను మరి చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో. చూడండి ప్రియులారా, లోకాసువార్తలో శ్రేష్టమైనటువంటి మాటలను మనం చూసుకుందాం. చూడండి, లోకాసువార్త మనం చదువుకున్న రీతిగా మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము సాలదు గనుక నేనేమి చేతును అని ఆలోచిస్తున్నాడు. నా కొట్లు విప్పి కదా, నా స్థలం లేదు, నాకున్నటువంటి కొట్లను విప్పి మళ్ళీ ఆ స్థలంలో పెద్ద కొట్లు కట్టుకుని, చూడండి ఇక్కడ అన్నాడు 19లో, నా ప్రాణముతో కదా, 18లో నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో కదా, ఇక్కడ అన్నాడు నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు కదా విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది సుఖించుము అన్నాడు కదా. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఈయన, సుఖించుము. ఈ లోకసువార్తలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఉపమానంగా చెప్పినటువంటి ఈ వ్యక్తి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనేను కదా. ఇక్కడ తన ప్రాణంతో చెప్పుకోవడం, విస్తారమైన ఆస్తి ఉంది, తనకు తినటానికి ఏమీ లోటుపాట్లు లేవు, మరి ఎన్ని సంవత్సరాలకైనా సరే సరిపోయినటువంటి ధనము ధాన్యం ఉన్నది, కానీ తన ప్రాణంతో చెప్పుకున్నాడు. దేవుడు ఇచ్చాడు వాస్తవానికి పంట, విస్తారమైన ఆస్తి, విస్తారమైన బంగారం అన్ని కూడా ఏమిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, కానీ ఈ మనిషి దేవుడితో ఆ మాట చెప్పుకోవట్లేదు. దేవుడితో చెప్పుకోకుండా ఏం చేస్తున్నాడు? ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అయ్యా నాకు ఇగో ఈ కాలంలో ఉన్నవారు కూడా అనేక మార్లు మరి ఇదిగో సంవత్సరం అంతా కాపాడి దేవుడు మరొక సంవత్సరంలో, మరొక కొత్త సంవత్సరంలో మన ప్రవేశపెడుచుండగా ఈ లోకంలో ఉన్నవారు కూడా, ఇప్పుడున్నటువంటి వారు కూడా అనేక విధాలుగా దేవుణ్ణి మహింపరచకుండా ఈయనలాగే కదా, ఈ లోకసువార్తలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలో ఉన్న ఆయనలాగే 16వ వచనం నుండి చదువుకున్నప్పుడు ఆయనలాగే చాలా మంది దేవుణ్ణి మహింపరచట్లేదు కదా. మరి ఒక సంవత్సరం మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే, ప్రభువా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, కనికరించావు, అయ్యా నిన్ను మేము స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నామని దేవునితో చెమటలేదు మనుషులు. ఏం చెబుతున్నారు? ఇగో నాకు ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, అయ్యా ఇన్ని కార్లు ఉన్నాయి, మరి ఇదిగో నాకు విస్తారమైన ఆస్తి ఉంది, బంగారం ఉంది, ఎండు ఉంది, నాకు తినటానికి మస్తు ఉంది మాకు, కానీ అని అనుకుని వాళ్ళ ఇష్టానుసారంగా గడుపుతున్నారు. మరొక కొత్త సంవత్సరంలో ఎలా గడుపుతున్నారంటే వాళ్ళు
మరి పబ్బులకు వెళ్తున్నారు, త్రాగుబోతు విందులు చేస్తున్నారు, మరి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళు సంవత్సరం అంతా దేవుడు కాపాడి మరొక సంవత్సరంలోనికి తీసుకెళ్తుంటే, ఆ మరొక సంవత్సరంలోనికి తీసుకెళ్లే యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచకుండా, గణపరచకుండా, ఈయనైతే ఏ విధంగా ఇక్కడ ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎన్ని సంవత్సరాలకైనా సరే సరిపోయిన ధాన్యము ధనముందని చెప్పుకుంటున్నాడు. ఈ కాలంలో ఉన్నటువంటి మానవులు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తన ధనము గురించి, తన డబ్బు గురించి, బంగారము గురించి, తన ప్రాణము, తన పుట్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మహింపరచకుండా, తెలుసుకోకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా కొత్త సంవత్సరములో మరి వాళ్ళు మరి ప్రవేశిస్తున్నారు. ఎలా ప్రవేశిస్తున్నారు? దేవుణ్ణి మహింపరచకుండా ప్రవేశిస్తున్నారు, దేవుణ్ణి గణపరచకుండా ప్రవేశిస్తున్నారు. అందుకని యాకోబు పత్రికలో ఏమంటాడంటే, చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయములో ఒక శ్రేష్టమైన మాట దేవుడు చెబుతాడు. చూడండి ప్రియులారా, మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 5వ వచనంలో 5వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే కనుక మీ ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని 5లోకి వచ్చే వాళ్ళకి, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి, మీ ధనము ఎండిపోయేను, మీ వస్త్రములు చెమటలు కొట్టినవాయను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును, అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటుంది. ఇక్కడ చూడండి ప్రియులారా, మీ మీదకు ఉపద్రవం రాబోతుంది. వచ్చినప్పుడు మీకు తుప్పు పట్టిన, మీ డబ్బుకి, మీ బంగారానికి, మీ వెండికి తుప్పు పట్టి ఉండేది, ఆ తుప్పే మాట్లాడిద్దంట. చెమటలు కొట్టిన వాయను కదా, మీ వస్త్రములు చెమటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండును కదా. సాక్ష్యముగా ఉంటుందంటే ప్రియులారా, ఇలా ధనవంతులారా, యేసుక్రీస్తు ప్రభువుని తెలియని వారులారా, భూమి మీద ప్రజలారా, ఎవరైతే మరి దేవుణ్ణి తెలియని వారుగా ఉన్నారో, ఆయన మహింపరచని వారుగా ఉన్నారో, ఈ విషయాలు విని తెలుసుకోవాలని నా ఆశ, నా ప్రార్థన. ఇదిగో వాక్యంలో చెప్పబడిన రీతిగా కదా మనము దేవుణ్ణి మహింపరచవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏ దేశంలో నివాసం చేసినా పర్వాలేదు, ఏ భాష మాట్లాడినా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోండి. తెలియని వారు, తెలుసుకున్నవారు హబక్కూకు వలె దేవుణ్ణి మహింపరచవలసినటువంటి అవసరం ఉన్నది. తెలియని వారు మరి ధనవంతుడు ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఎన్ని సంవత్సరములకైనను సాలినంత ధనము ధాన్యము నీకు ఉన్నదని ఏ విధంగా చెప్పుకుంటున్నాడో, అలాగే కాకుండా ప్రభువా నువ్వు మాకు ఈ యొక్క ఆస్తిని ఇచ్చావు, ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఈ కారులను ఇచ్చావు, ఈ బంగారం ఇచ్చావు, ఈ ఎండి ఇచ్చావు, ఈ ధనం మాకు ఇచ్చావని ధనవంతుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని తన హృదయం యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చి, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చిందో తెలుసుకుని మరి మరొక సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనలను ఆయనను మహింపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఎంత ధనవంతులైనా పర్వాలేదు, ఎంత పేదవారైనా పర్వాలేదు, ఎంత లేనివారుగా ఉన్నా పర్వాలేదు, మధ్య తరగతిలో ఉన్నా పర్వాలేదు, అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక, మరొక సంవత్సరాన్ని పొడిగిస్తున్నాడు కనుక మన జీవితంలో ప్రియులారా, మరి ఇష్టానుసారమైనటువంటి రీతిలో ఉండకుండా ఇట్లా మరి మీ ధనమే కదా, మీకు ఏ ఎండిని, ఏ బంగారాన్ని ఏదైతే మీరు దాచిపెట్టుకున్నారో ఆ తుప్పే మీకు సాక్ష్యం ఇవ్వబోతుంది కనుక, మరి ఆ యొక్క
సాక్ష్యం వ్యర్థము కాదు గనక యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా, నీ సొంత రక్షకుడిగా నమ్ముకుని మరి పరలోక సంబంధమైన దీవెనలు పొందాలని నా ఆశ, నా ప్రార్థన. ఎందుకంటే పరలోకములో ఉంటేనే మనము యుగ యుగములు దేవుని దగ్గర ఉంటాము. నరకమునకు వెళితే యుగ యుగములు కాలుతూనే కదా అగ్ని ఆరదు, పురుగు సావదని బైబిల్ గ్రంథం సెలవిస్తుండగా మరి నువ్వు తెలుసుకుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందాలని నా ఆశ, నా ప్రార్థన. అలాగే చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. హబక్కూకు ఏమంటున్నాడు? యెహోవా యందు నేను ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంటున్నాడు. ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని మాట్లాడుతున్నాడు. ఈ రెండింటిలో దేవుడు ఏమంటున్నాడు? ఆ ధనవంతుడితో, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను అంటున్నాడు. అడుగుచున్నాము అంటున్నాడు దేవుడు కదా ప్రియులారా. చూడండి ఎంత తేడా ఉందో దేవుని దగ్గర వీళ్ళిద్దరికి. హబక్కూకేమో నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తున్నానని మాట్లాడుతుంటే, ఆ యొక్క ధనవంతుడేమో ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు మరి ఆ యొక్క ధనవంతుడు ఎర్రివాడా అని మాట్లాడుతున్నాడు. మరి ఈయన హబక్కూకు ప్రార్థన అంగీకరించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ కాలంలో నివాసం చేసే నువ్వు నేను కదా మనందరం కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరో సంవత్సరం దేవుడు మనకి ఇస్తుండగా, మనం ప్రవేశింపబోతుండగా మరి నీ క్రియలు, నీ చెడ్డ కారణాడు ఉగ్ర దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. నాలో పాపం ఉందని రుజువు చేయమని మరి సవాలు విసిరేవాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరిని కలగజేసిన ఆయన కదా మానవుడుగా ఈ లోకంలో పుట్టాడు. మానవుడుగా పుట్టి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు అప్పగింపబడ్డాడు. ఆయన కదా మన పాపముల కొరకు అప్పగింపబడి మనం పొందినటువంటి కదా శిక్ష ఆ తండ్రి వలన ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. శిక్ష భరించాడు కదా, శిక్ష భరించాడు ప్రియులారా. ఆయన రక్తమును మన కొరకు కార్చాడు, అమూల్యమైన శ్రేష్టమైన రక్తమును మరి మన కొరకు కార్చాడు. ప్రపంచం భూమి మీద ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తం సిద్ధముగా ఉన్నది. నువ్వు వెళ్ళి ఆయన అడిగి, పాపిని నన్ను క్షమించు ప్రభు అని అడిగాడలా ఆయన మనలో ఉన్న ప్రతి పాపము కడిగి పవిత్రులుగా చేయును. అయ్యా మనం పుట్టకతోనే పాపంతో పుట్టాం, మన తల్లిగారి మూల పుట్టకతోనే పాపంతో పుట్టాం. ఆయన నీతిమంతులుగా పుట్టి పాపం శాపం కలిగిన మనం కదా మరణిస్తూ నరకానికి వెళ్తున్నాం. మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు కనుక మీరందరూ ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి ఇదిగో మరొక సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశించబోతుండగా, మరి ప్రవేశపెడుచుండగా మరి దేవునికి విరోధమైన కార్యాలు ఈ లోకంలో డ్రగ్స్ ద్వారా లేకుంటే మరొక ద్వారా దేవునికి విరోధమైన కార్యాలతో కాకుండా హబక్కూకు వలె యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించదనని చెప్పుతూ మరొక సంవత్సరంలోనికి మనము ప్రవేశిద్దాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించగాక. మీ అందరికి వందనాలు.